మేడం హ్యాండ్ రైజ్ చేయండి మేడం, అనుష మేడం. సో గుడ్ మార్నింగ్ మేడం, వన్స్ అగైన్ వెల్కమ్ టు జూమ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా నాకు ఇంత అంటే మంచి అవకాశం ఇచ్చినందుకు రవికృష్ణ సార్కి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం, వెస్టర్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెస్టర్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకు చాలా చాలా పాదాభివందనాలండి. అలాగే చాలా చాలా హ్యాపీగా ఉందండి వెస్టేజ్లోకి నేను రావడం. అలాగే నన్ను జాయిన్ చేసిన మా అప్లైనర్ అయిన సత్యవతి మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ మేడం. నన్ను మీ వెనకాల నుండి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీకు నిజంగా పాదాభివందనాలు మేడం. చేతులెత్తి నమస్కరించాలి. ఒక తల్లిలాగా మమ్మల్ని ఎప్పుడు మీరు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు, నన్ను వెస్టేజ్లోకి తీసుకొచ్చినందుకు, నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. నా టెస్ట్ మనీ చెప్తానండి. ముందుగా నా పేరు అనూష అండి. నేను ఎన్ఎన్ పట్నం సత్యవతి మేడం గారు టీం నుంచి మాట్లాడుతున్నానండి, ఎన్ఎన్ పట్నం. నేను అసలు ఇందులోకి వెస్టేజ్లోకి రావడానికి కారణం ఏంటంటే, ముందుగా నేను బిఫోర్ వెస్టేజ్ ఏం చేస్తున్నానో చెప్తానండి. నేను బీఎస్సీ నర్సింగ్ చేశానండి హైదరాబాద్లో. చేసి 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అపోలో హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేసేదాన్నండి. చేసినా సరే ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ అయితే లేదండి. ఎందుకంటే షిఫ్ట్ వైజ్ అండి హాస్పిటల్ అంటే. మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్, లేకపోతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఇలా జరిగేదండి. జరిగినా సరే వెళ్ళడం రావడం ఇదే తప్ప ఒక టైమింగ్ కానీ ఏమి ఉండేది కాదండి. లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి అనే గట్టిగా ఎప్పుడూ అనుకునేదాన్నండి. అలాగే అలాగే కూడా అలానే ఆలోచిస్తూ జాబు చేస్తూ ఉండేదాన్నండి. 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అపోలో హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 2 ఇయర్స్ చేశానండి. చేస్తూ ఉండేదాన్ని. అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటేనే హాస్పిటల్కి వస్తారు. అలాగే ఒక్కొక్కరిని చూస్తే చాలా బాధ అనిపించేది. ఏంటి వీళ్ళందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత సఫర్ అవుతున్నారో అని అనుకునేదాన్నండి. కానీ ఎప్పుడు కూడా జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదో వెళ్తున్నామా చేస్తున్నామా అనేటట్టే ఉండేదాన్నండి. అలాగే 2 ఇయర్స్ అలా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ విలేజ్కి వచ్చానండి. మా అమ్మ వాళ్ళది కోటనందూరు అండి, అత్తయ్య వాళ్ళది జనాద్రిపట్నం అండి. వచ్చిన తర్వాత నేను కోటనందూరు వచ్చాక ఒక 2 మంత్స్లో నాకు మ్యారేజ్ సెట్ అయ్యి మ్యారేజ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత కూడా తునిలో ఇండస్ హాస్పిటల్లో స్టార్టింగ్లో అది స్టార్ట్ చేసినప్పుడే జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యాను కానీ టైమింగ్ సెట్ అయ్యేది కాదు కదా, టైమింగ్ సెట్ అయ్యేది కాదండి. అప్పుడే పాప కన్సీవ్ అయ్యాను. ఇంకా పాప పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదని చెప్పి ఇంటి దగ్గరే ఉండిపోయానండి. ఫ్యామిలీని చూసుకుంటూ ఇంటి దగ్గర మావయ్య గారిని అత్తయ్య గారిని చూసుకుని ఇంటి దగ్గరే ఉండేదాన్నండి. అలాగే కానీ ఎప్పుడూ కూడా మనసులో ఏదో ఒకటి చెయ్యాలి అని గట్టిగా సంకల్పం అయితే గట్టిగా చేశానండి. ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఉండేదాన్ని. తర్వాత ఫోన్లో కూడా చాలా ఏమన్నా దొరుకుతాయేమో పార్ట్ టైము ఇలా చేద్దాము ఇంటి దగ్గర ఉండి అని చాలా వెతికానండి. అన్నీ కూడా అమౌంట్ కట్టేదే వచ్చేదండి. నేను మెసేజ్ చేయడం, మళ్ళీ వాళ్ళు రిటర్న్ అమౌంట్ పంపించమన్ను, ఇవన్నీ జరుగుతూ ఉండేదండి. 1, 2 కాదండి, అన్నీ అలానే ట్రై చేశాను. కానీ అమౌంట్ కట్టే విషయం అయితే కొంచెం వెనకడేదాన్నండి నేను. అవి ఉంటాయో పోతాయో తెలియక కొంచెం వెనకడుగు వేసేదాన్ని. అలాగే కొనసాగుతూ ఉండడంలో పాప పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత కూడా ఇంకా అదే కంటిన్యూ అయింది. ఒకరోజు సత్యవతి మేడం గారు ఇంటికి వెళ్ళానండి నేను. వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు కూడా. వెళ్తే ఇలా అవి బాటిల్స్ అన్నీ సప్లిమెంట్స్ బాటిల్స్ అన్నీ అలా లైన్గా కబోర్డ్లో ఉండడంలో నేను అడిగానండి ఒకరోజు మేడంని. మేడం మేడం ఇలా ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఏంటి అసలు, దీని గురించి ఏంటి అసలు ఇన్ని ఉన్నాయి అంటే, నేను ఇలా చేస్తున్నానమ్మా వెస్టేజ్లోని.
బాగుంటది, ఒకసారి నువ్వు కూడా జాయిన్ అవ్వు, చూడు దీని గురించి తెలుసుకో అని చెప్పారండి. అంతా చెప్పిన తర్వాత విన్నానండి. ఏం అడగకుండానే ఆధార్ కార్డు ఇచ్చి ఐడి వేసుకున్నానండి. ఎందుకంటే అమౌంట్ కట్టేది కాదు కదండి, అందుకని ఐడి క్రియేట్ చేసుకున్నానండి వెంటనే. ఇంక తర్వాత చిన్న పాప ఉండడం వల్ల నాకు అవ్వక నేను పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదండి. అంటే చెయ్యాలని ఉంది కానీ పాప వల్ల ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడంలో కొంచెం అటు ఇటు ఆలోచించానండి. తర్వాత ఒక రోజు ఇలా బూట్ క్యాంప్ ఉందమ్మా రాజమండ్రి, నువ్వు ఎలా అయినా సరే రా అంటే, సరే అమ్మా నేను వస్తాను అని చెప్పానండి. చెప్పిన తర్వాత రాజమండ్రి బూట్ క్యాంప్కి టూ డేస్ పెట్టారండి. ఆ 2 డేస్ కూడా పాప అప్పుడు 9 మంత్స్ ఉంటుందండి పాప నాకు. 9 or 10 మంత్స్ ఉంటుందండి. ఆ పాపను తీసుకుని 2 డేస్ నేను బూట్ క్యాంప్కి వెళ్ళానండి. బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఆ 2 డేస్ నేను అక్కడ ఉన్న తర్వాత మీటింగ్ అదంతా చూసి అదంతా విన్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే జాబ్ చేశాను, చదివాను, ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదండి నాకు. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకునేదాన్ని. కరెక్ట్గా నేను అనుకునేదానికి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నాకు దొరికినందుకు నిజంగా దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్తానండి. దేవుడి రూపంలోనే సత్యవతి మేడంని నాకు పంపించారని నేను ఎప్పుడూ అనుకుంటాను. అలాగే 2 డేస్ కూడా ఆ బూట్ క్యాంప్ విని ఆ టెస్టిమోనీలు కానివ్వండి, లేకపోతే వెస్టేజ్ కంపెనీ గురించి అవన్నీ చాలా బాగా చెప్పారు. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యానండి, ఏదైనా సరే వెస్టేజ్ని మాత్రం వదిలిపెట్టకూడదని డిసైడ్ చేసుకున్నాను. అలానే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పాప 1 ఇయర్ 1.5 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మా ఆడపడుచు దగ్గర వదిలేశానండి, ఫీల్డ్ వర్క్ వెళ్ళడానికి అది అవ్వట్లేదని. ఇంకా ఫ్యామిలీని చూసుకుంటూ పాపను అక్కడ పెడుతూ ఇంకా అలా ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేశానండి. సత్యవతి మేడం గారు ఎప్పుడూ కూడా సత్యవతి మేడం గారు ఏది చెప్తే ఆ దారిలోనే వెళ్ళానండి నేను. ఇది చెయ్యను రాను అని అయితే ఎప్పుడూ అనలేదండి. ఫీల్డ్ వర్క్ కూడా మేడమే తీసుకెళ్లేవారండి మమ్మల్ని. నన్ను అయితే ఫీల్డ్ వర్క్ మేడం గారు తీసుకెళ్లేవారండి స్టార్టింగ్ లో. ఎక్కడికి వెళ్ళాలన్నా మేడం గారు నేను కలిసి వెళ్ళేవాళ్ళమండి. ఇలా జరుగుతూ ఉండేదండి. వెస్టేజ్ గురించి అయితే మొత్తం అంతా క్లారిటీగా క్లియర్గా తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత మా మావయ్య గారికి మోకాళ్ళ నొప్పులండి. అంటే జిగురు అనేది అరిగిపోవడం వల్ల రెండు దుమ్ములు అతుక్కు నడుస్తున్నప్పుడు ఆ, తాకుతూ ఉండేవంటండి. ఆయనకి కాలంతా మోకాలంతా వాచిపోయి ఆ అలా ఉండేదండి. నడవలేక చాలా ఇబ్బంది పడేవారు. అలాగే కాలంతా వాచిపోయి నడుస్తుంటే ఆ దుమ్ము దుమ్ము రాసుకుపోవడం వల్ల చాలా పెయిన్ వచ్చేసి చాలా బాధపడేవారండి. చాలా హాస్పిటల్స్ తిప్పామండి. వైజాగ్, కాకినాడ, నర్సీపట్నం, తుని ఇవన్నీ తిప్పేసామండి. కానీ మెడిసిన్ గురించి అయితే నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా చూపించను అని గట్ట ఏం అనలేదండి. వాడుతూనే ఉండేవారు. ఆ వాడినంత సేపు 1 గంట 2 గంటలు రిలీఫ్ ఇచ్చేదండి. తర్వాత మళ్ళీ మామూలుగానే నార్మల్గానే కంటిన్యూ అయ్యేదండి. ఇలా సరే దీంట్లో సప్లిమెంట్స్ ఉంటాయి అన్నారు కదా, ఇన్ని వాడేసాం కదా, ఇంగ్లీష్ మెడిసిన్కి ఎక్కడా తగ్గలేదు, కనీసం రిలీఫ్ కూడా ఇవ్వలేదు, ఇంత బాధపడుతున్నారు కదా, దీంట్లో ఉన్నాయి అన్నారు కదా అని తీసుకున్నానండి. కొల్లాజెన్, కాల్షియము, గ్లూకోజ్ మెయిన్ ఇవి తీసుకున్నానండి. తీసుకొని వాడించానండి. ఒక 10 డేస్ 15 డేస్ పెయిన్స్ బాగా ఎక్కువ వచ్చేయండి ఆయనకి. ఆయన ఏజ్ 60 నుంచి 65 అలా ఉంటుందండి, ఈ మధ్యలో ఉంటుందండి ఏజ్. ఏజ్ కూడా ఎక్కువే అండి, హైట్ పర్సన్. అయితే ఇవి తీసుకున్న తర్వాత వాడారండి. ముందు వాడిన తర్వాత చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి, నేను మామూలుగా నడవలేకపోతున్నాను, ఇంతకు ముందు నడిచేలా కూడా నడవలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే అప్పుడు సత్యవతి మేడం గారి దగ్గరికి వెళ్ళానండి. ఇలా అంటున్నారు మేడం, మరి ఏం చేయాలి దీనికంటే, అలా ఏమి ఉండదమ్మా, మీరు పూర్తిగా వాడండి, వాడి చూడండి, వాడిన తర్వాత కంటిన్యూగా వాడండి, మధ్యలో స్టాప్ చేయొద్దని చెప్పండి అని అన్నారండి. అన్న తర్వాత మళ్ళీ వచ్చి వెంటనే మా మావయ్య గారికి, మావయ్య మీరు మీరు వాడండి, ఇవి తగ్గుతాయంట, ముందు అలానే నొప్పులు వస్తాయంట అని చెప్పానండి. అలాగే కంటిన్యూగా వాడారండి. వాడిన తర్వాత సెకండ్ మంత్ కూడా తీసుకున్నానండి. సెకండ్ మంత్ 15 డేస్ అంటే మొత్తం కలిపి 45 డేస్ కంప్లీట్ గా వాడిన తర్వాత ఆయనకు రిజల్ట్ వచ్చిందండి. రిజల్ట్ అంటే మామూలు రిజల్ట్ కాదండి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. అంటే ఇంతకు ముందు హాస్పిటల్స్ అన్ని తిప్పాము, డబ్బులు ఖర్చు అయ్యి అంతా అయిందండి. ఆయనకి ఆపరేషన్ చేయించడానికి కూడా మేము రెడీ అయ్యామండి. కానీ 2 lakhs అవుతుంది అన్నారండి. 2 lakhs అవుతుంది కానీ ఇప్పుడు నడిచినట్టు కూడా నడవలేరమ్మా అని చెప్పారండి. అలా చెప్పిన తర్వాత మాకు అంటే
ఎలా అనిపించిందంటే ఇంకా ఆపరేషన్ అయినా సరే ఈయన నడవలేరు అని అంటున్నారు, ఇంకా ఆపరేషన్ ఎందుకు చేయించడము, సర్లే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చామండి. తర్వాత ఇవి వాడిన తర్వాత ఆయనకి రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు నిజంగా చాలా నమ్మకం అంటే ఇంకా అలా ఇలా కాదండి, ఇంకా ప్రాణం పెట్టేంత నమ్మకం కలిగిందండి. ఎందుకంటే ఫస్ట్ ముందు మనం వాడిన తర్వాత ఎవరికైనా చెప్పాలండి. అలాగే ముందు మా మామయ్య గారికి వాడిస్తే మోకాళ్ళ నొప్పులు అయితే చాలా ఎక్సలెంట్ గా తగ్గాయండి. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన కర్ర పట్టుకుని నడిచేవారు, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కర్రే, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కర్ర పట్టుకునే నడిచేవారండి. కానీ మొత్తం ఒక 4 మంత్స్ కంప్లీట్ గా వాడారండి. ఆ 4 ప్రొడక్ట్ కూడా, సప్లిమెంట్స్ కూడా వాడారండి. వాడిన తర్వాత 4 మంత్స్ కంప్లీట్ గా వాడేసేసరికి ఆయనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. ఆయన ఇప్పుడు కర్ర పట్టుకొని నడవట్లేదు. నేను ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు లేట్ గా వచ్చినప్పుడు ఆయన అంతటా ఆయనే వంట చేసుకుంటున్నారు, రైస్ వండేస్తున్నారు నేను వచ్చేసరికి. చాలా అంటే చాలా బాగా తగ్గిందండి. అలానే మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటే ఫైబర్ ఇచ్చానండి. ఫైబర్ కూడా చాలా బాగా పనిచేసిందండి. గ్యాస్ట్రిక్ కూడా అలోవెరా ఆమ్లా ఇచ్చానండి. అది కూడా గ్యాస్ట్రిక్ తగ్గిందండి ఆయనకి. మొత్తం దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ వాడేశారండి మా మామయ్య గారు. ఆయనకు వాడిన తర్వాత నాకు చాలా నమ్మకం కలిగి, మామయ్య గారికి ఇలా తగ్గింది, బయట వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు ఉంటాం కదా అని అప్పుడు స్టార్ట్ చేశానండి బిజినెస్. ఏదేమైనా సరే, ఎంత కష్టం వచ్చినా సరే వెస్టేజ్ని అయితే వదిలిపెట్టనండి అని గట్టిగా ఫిక్స్ అయ్యానండి నేను. ఆయనకి తగ్గిన తర్వాత మళ్ళీ విజయనగరంలో ఒక మేడంకి ఇచ్చానండి. ఆవిడకి కూడా ఒక 45+ ఉంటాయండి. ఆవిడ కూడా సేమ్ ప్రాబ్లమే, ఆవిడ కూడా సేమ్ ప్రోడక్ట్ ఇచ్చానండి. ఆవిడ కూడా 1 మంత్ వాడారండి. 1 మంత్ వాడిన తర్వాత, అమ్మ నాకు తగ్గలేదమ్మా, నాకు చాలా నొప్పులు వస్తున్నాయమ్మా, నేను వాడడం మానేస్తానమ్మా, అంకుల్ గారు తిడుతున్నారు నన్ను అని చెప్పారండి. చెప్తే మళ్ళీ ఫోన్ చేసి, అలా కాదమ్మా, మీరు ఇలా వాడండి, ముందు అలాగే నొప్పులు వస్తాయి, మీరు కంటిన్యూ చేయండి అంటే నెక్స్ట్ మంత్ కూడా తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత ఆవిడకి కూడా 2 మంత్స్ కంప్లీట్ గా వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిందండి. ఆవిడ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా మన వల్ల ఒకరికి హెల్త్ బాగుంది అని అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అప్పటి నుంచి ఇంకా అందరికీ ప్రమోట్ చేయడము, చెప్పడము, ప్రోడక్ట్ గురించి డెమో చేయడం ఇవన్నీ నేర్చుకున్నానండి. ప్రతి మీటింగ్ కి కూడా అటెండ్ అయ్యేదాన్ని. ముందు ఏదైనా సరే మనం నేర్చుకొని మన ఇంట్లో వాడితేనే బయట వాళ్ళకి చెప్పాలండి. అలాగే నేను మా మామయ్య గారికి వాడించిన తర్వాత అప్పుడు నేను బయట వాళ్ళకి చెప్పానండి. అలాగే గ్యాస్ట్రిక్ ఇంకొక సార్కి ఇచ్చానండి, అలోవెరా ఆమ్లా. ఆ సార్కి కూడా విపరీతమైన గ్యాస్ట్రిక్ ఉండేదంటండి. ఏం తిన్నా సరే అంటే అరాయించుకోలేకపోయేవారంటండి. అలాగే ఆయనకు కూడా ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఒక 20 డేస్ వాడిన తర్వాత, చాలా బాగుందమ్మా, రిజల్ట్ చాలా బాగా వచ్చింది, నాకు ఎన్ని మెడిసిన్ వాడినా సరే నాకు ఇంత బాగా ఎప్పుడూ లేదు, ఎప్పటి నుంచో ఉంది, ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉంది, నాకు చాలా బాగా తగ్గిందని ఆయన కూడా రిజల్ట్ బాగా చెప్పారండి. ఇంతలాగా ప్రోడక్ట్ బాగుంది, సప్లిమెంట్స్ ఇంత బాగా పనిచేస్తున్నాయి, మనం ఎవరికైనా చెప్పొచ్చు, ఏ ప్రాబ్లంకైనా సజెస్ట్ చేయొచ్చు అని అప్పుడు ఇంకా పూర్తిగా నమ్మకం కలిగిందండి. ఇప్పటికీ కూడా ఈ వెస్టేజ్ అయితే నేను వదిలిపెట్టాలని అనుకోవట్లేదండి. మనస్ఫూర్తిగా చెయ్యాలి, దీంట్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నానండి. నా టెస్ట్ మోనీ ఇది సార్. ప్రోడక్ట్ గురించి చెప్తాను సార్. చెప్పండి అనుష ఆ, గారు. ఓకే. ఓకే సార్. చెప్పండి చెప్పండి. ఓకే సార్. ప్రోడక్ట్ చెప్తానండి. ప్రోడక్ట్ ఏంటంటే డ్యూ గార్డెన్ గురించి చెప్తానండి. మెయిన్ ఆడవాళ్ళకి నిజంగా ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. కానీ ఇది చెప్పడానికి చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా ఈ విషయం అయితే తెలుసుకోవాలండి. ఈ విషయం గురించి తెలుసుకోవాలండి. సార్ వాయిస్ వస్తుందా సార్? వస్తుంది మేడం గారు. మాట్లాడండి ఓకే. మేడం, వస్తుందండి. ఓకే సార్. ఈ విషయం గురించి అయితే అందరూ తెలుసుకోవాలండి. అంటే మనం ప్యాడ్స్ గురించి ఎవరి దగ్గర మాట్లాడము, ఎప్పుడు ఎవరిని కూడా సజెషన్ అడగము, చెయ్యము. కానీ దీని గురించి తెలుసుకోవాలండి. బయట శానిటరీ నాప్కిన్స్ కి మన వెస్టేజ్ లో ఉండే డ్యూ గార్డెన్ అదే శానిటరీ నాప్కిన్స్ డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను సార్ నేను. బయట శానిటరీ నాప్కిన్స్ ప్లాస్టిక్ సార్, అదంతా లోపలంతా పత్తి ఉంటది కదా సార్, అది దూది మొత్తం పెట్టేసి పైన కవర్ చేస్తారు సార్ దాన్ని. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఎలా అంటే
ఇచ్చింగ్ రావడము, తర్వాత పెయిన్ ఎక్కువైపోవడము, కంఫర్టబుల్ లేకపోవడము, అలాగే దాని నుంచి బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోయి లోపల ఇన్ఫెక్షన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. అలానే అలానే పీసీఓడి ప్రాబ్లం కానీ, పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ క్రియేట్ అవ్వడానికి, పీసీఓడి అంటే నీటి బుడగలు అంటారండి, అవి కూడా క్రియేట్ అవ్వడానికి కారణం అవుతాయండి. మనం తినే ఫుడ్ వల్ల కూడా చేంజెస్ వస్తున్నాయండి. అలాగే మన శానిటరీ నాప్కిన్స్ ఎలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటదండి. ప్రొటెక్షన్ కూడా మనకు చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుందండి బ్యాక్టీరియా నుంచి. అలాగే కంఫర్ట్ గా కూడా ఉంటది. టెక్నాలజీని బేస్ చేసి బ్యాక్టీరియా నుంచి కూడా మనల్ని కాపాడుతుందండి. అలాగే రెడ్యూస్ చేస్తుందండి. ఏ బ్యాక్టీరియానైనా సరే కా బ్యాక్టీరియా నుంచి అయినా సరే మనల్ని కాపాడుతుందండి. అండ్ మామూలుగా బయట ప్యాడ్ వన్ డే కూడా ఉండదండి. అలాగే ఈ నాప్కిన్స్ వన్ డే మొత్తం ఉంచుకున్నా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదండి. అంత కంఫర్ట్ గా ఉంటది. మనకి బయటికి వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా మనం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాం మామూలుగా బయట ప్యాడ్స్ వాడిన తర్వాత. కానీ ఈ మన వెస్టేజ్ శానిటరీ నాప్కిన్స్ అయితే అలా ఉండవండి. చాలా కంఫర్ట్ గా, చాలా సేఫ్ గా ఉంటాయండి. ఇది చాలా మందికి తెలియదు. కానీ బయట శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల చాలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. కానీ ఈ విషయం తెలీదు. తక్కువ రేటుకి వచ్చేస్తుందని చెప్పి కొనేసుకొని వాడేస్తున్నారండి. కానీ ఈ విషయంలో అయితే ఎంత మనం అవేర్నెస్ పెంచితే అంత మంచిదండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేయాలంటే అది ఆడవాళ్ళకు మాత్రమే సాధ్యమండి. ఇప్పుడు చాలా మందికి టీనేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా 17 ఇయర్స్ కి, 16 ఇయర్స్ కి ఇలా పీసీఓడి ప్రాబ్లం అని, పీసీఓఎస్ ప్రాబ్లం అని ఇలా ఎందుకు చెప్తున్నారంటే అండి, వాళ్ళు కరెక్ట్ టైం కానీ, కరెక్ట్ డైట్ కానీ మెయింటైన్ చేయరండి. బయట ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం వల్ల కానీ, అలాగే టైట్ గా ఉండే ఉమ్, బట్టలు వేసుకోవడం కానీ, తర్వాత ఏంటంటే మెయిన్ ప్యాడ్స్ అండి. శానిటరీ ప్యాడ్స్ వల్ల, బయట వాడే శానిటరీ ప్యాడ్స్ వల్ల, అది ప్లాస్టిక్ వల్ల మన డిస్కంఫర్ట్ అయ్యి లోపల బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోయి పీసీఓడి ప్రాబ్లం కానీ, ఓవరీస్ లో సిస్టులు ఏర్పడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి. కానీ ఇదంతా ఎవరికి బయట వాళ్ళకి తెలియదు. ఏదో 50 రూపాయలకి లేకపోతే 150 రూపీస్కి ఇలా వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ దీనివల్ల అయితే మనం ఎక్కువ అవేర్నెస్ పెంచాలండి. అలాగే ఇప్పుడు చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు అంటే కారణం ప్యాడ్స్ అండి. క్యాన్సర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయండి ఈ ప్యాడ్స్ వల్లే. మెయిన్ ఏంటంటే ప్యాడ్స్ వల్లే ఉమ్, ఎక్కువ ప్రాబ్లం అవుతుందండి. ఇంతకు ముందు అప్పట్లో అంటే అప్పుడు మా అమ్మ వాళ్ళ కాలంలో కానీ, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ కాలంలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదండి. ఈ జనరేషన్ లోనే ఎక్కువ ఫేస్ చేస్తున్నారండి. ఎందుకంటే ఓన్లీ శానిటరీ నాప్కిన్స్ వల్ల. కానీ ఇది ఇంత పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని ఎవరికీ తెలియదు. అలాగే మన శానిటరీ నాప్కిన్స్ ఏంటంటే ఆ బ్యాక్టీరియా కానీ, లేకపోతే పీసీఓడి ప్రాబ్లం కానీ అవి ఏమి క్రియేట్ చేయదండి. అంత ప్యూర్ కాటన్ లో ఉంటదండి. అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటదండి. చాలా బాగా అంటే చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటదండి. కానీ బయట ప్యాడ్స్ అలా అబ్జర్వ్ చేసుకోవండి. లీక్ అయిపోతా ఉంటాయి. అది ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు. అలానే జరుగుతుందండి. కానీ ఆ విషయం తెలియక చాలా మంది అవే వాడుతున్నారు. ఈ విషయంలో ఎంత మనం అవేర్నెస్ పెంచితే అంత మంచిదండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ని ఇంప్రూవ్ చేసేది ఒక ఆడవాళ్ళు మాత్రమే. ఈ విషయంలో మనం ఎంత అవేర్నెస్ పెంచితే అంత మంచిదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్తానండి. అలాగే సారీ సార్, చెప్పడం మర్చిపోయాను. వ్యూ గార్డెన్ అనేది మన వెస్టేజ్ లో 190 రూపీస్కి వస్తుందండి డిపి ప్రైస్. అలాగే బయట శానిటరీ నాప్కిన్స్ ఎక్సెల్ తీసుకుంటే 150 రూపీస్ అండి. అవి దగ్గర దగ్గర ఒక 7-8 ప్యాడ్స్ ఉంటాయండి. మన దాంట్లో వచ్చేసి 10 ఉంటాయండి.
కానీ ఈ ప్యాడ్స్ మనకి 2 మంత్స్ వస్తాయండి, యూస్ చేసుకునేలా యూస్ చేసుకుంటే. అవి వచ్చేసరికి 1 మంత్కే అయిపోతాయి. కానీ ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. మనం ఎంఆర్పి డిపి ప్రైస్ చెప్పగానే ఇంత రేట్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని చెప్పేసి అంటారండి. కానీ వాళ్ళకి తెలియదు ఇది ఎలా యూస్ చేయాలి, ఎలా వర్క్ చేస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మనమే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారండి. అలాగే మన వెస్టేజ్ శానిటరీ నాప్కిన్స్ డెమో ఉందండి. డెమో కూడా ఇప్పుడు చేయడానికి అవ్వదేమో అండి. నెక్స్ట్ టైం నేను మళ్ళీ జూమ్ ఇచ్చినప్పుడు డెమో ఖచ్చితంగా ఇస్తానండి. ఈ డెమో మనం ఫీల్డ్ వర్క్ కి వెళ్ళినప్పుడు డెమో కనుక ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా శానిటరీ నాప్కిన్స్ తీసుకుంటారండి. అలాగే నేను డెమో చేసినప్పుడల్లా కనీసం ఒకరిద్దరు తీసుకునేవారు. అప్పుడు వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలండి. మనం అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, దీని గురించి ఏదో చెప్తున్నారు అని అనుకుంటారు. అదే మనం ప్రెజెంటేషన్ అక్కడ ఖచ్చితంగా బాగా ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రోడక్ట్ అక్కడ తీసుకుంటారండి. బయట శానిటరీ నాప్కిన్స్ కి మన వెస్టేజ్ లో ఉన్న శానిటరీ నాప్కిన్స్ డిఫరెన్స్ అనేది వాళ్ళకి మనం తెలిసేలా చేస్తే చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారండి. తీసుకోకుండా అయితే ఉండరండి. అంత బాగా మన వెస్టేజ్ శానిటరీ నాప్కిన్స్ అంత బాగా వర్క్ చేస్తాయండి. అలాగే ఇంకొక ప్రోడక్ట్ అండి, శతవరి మ్యాక్స్ గురించి నేను చెప్తానండి. శతవరి అనేది ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైన ఔషధం అండి. శత అంటే 100 అని అర్థం అండి. 100కి పైగా మన ఆరోగ్య సమస్యలను క్లియర్ చేస్తుందండి. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, మోనోపైజ్ కానీ చాలా ఇది ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుందండి. మామూలుగానే ఆయుర్వేదంలో 1799లో చెప్పారండి. ఆయుర్వేదంలో ఔషధ గుణాలు చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయండి శతావరి మ్యాక్స్ లో. అలాగే పిల్లలకి పాలు పడటానికి కానీ, చిన్నపిల్లలకి ఆడవాళ్ళ డెలివరీ అయిన తర్వాత పాలు పడడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే శరీరం యొక్క బాడీ సిస్టమ్ని కూడా చేంజ్ చేస్తుందండి. పీసీఓడి ప్రాబ్లం కానీ, పీసీఓఎస్ ప్రాబ్లం కానీ, ప్రెగ్నెన్సీ రావడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే యూరిన్ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ చేస్తుందండి. స్త్రీలకైతే మంచి ఔషధం అని చెప్పొచ్చండి. ప్రెగ్నెన్సీ రాకముందు 6 మంత్స్ బిఫోర్ వాడితే చాలా మంచిదండి. తల్లిపాలు రావడానికి కూడా వాడొచ్చు. అలాగే గ్యాస్ట్రిక్ని కూడా మనకి క్లియర్ చేస్తుందండి. ఆకలిని పుట్టించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే పీసీఓడి ప్రాబ్లం అనేది ఓవరీస్లో చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనిపిస్తాయండి. అది ఓవరీస్లో అలా అంటుకొని ఉంటుందండి. దానివల్ల పిల్లలు పుట్టడానికి కూడా తక్కువ ఛాన్స్లే ఉంటాయండి చాలా మందికి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ చిన్న చిన్న అంటే 17 ఇయర్స్కి 16 ఇయర్స్కి ఇలా అవుతుంది కదండి వాళ్ళకి. అలా వాళ్ళకి తెలియదు. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం తెలీదు. వస్తుందిలే, అదే వస్తుందిలే, మనం వెయిట్ చేద్దాము అని అనుకుంటారు తప్ప అది టైంకి ఎందుకు మనకి రావట్లేదు, పీరియడ్ ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి తెలియదండి. ఎందుకంటే వాళ్ళకి సరైన అవగాహన మనం ఇవ్వట్లేదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా కదండి, ఒక తల్లి అవనివ్వండి, లేకపోతే ఒక మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరు దానికి సరైన అవగాహన ఇవ్వరండి. వాళ్ళకి వస్తుందిలే, వెయిట్ చేయి అని చెప్తారు తప్ప అసలు ఇది ఎందుకు లేట్ వస్తుంది ఏంటనేది డాక్టర్ దగ్గరికి వెళ్దామని కూడా అనరండి. అలా లేట్గా వస్తే చాలా ప్రాబ్లం అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది చాలా అంటే చాలా ప్రాబ్లం అండి. అది వెంటనే మనం ఆ ప్రాబ్లమ్ని తెలుసుకొని ఎందుకు పీరియడ్ లేట్గా వస్తుందని మనం హాస్పిటల్ కనుక వెళ్తే అండి కరెక్ట్ అయిన వేలో మనకి గైడెన్స్ ఇస్తారండి దాని గురించి. కానీ ఈ విషయంలో అయితే అందరూ చాలా నెగ్లెక్ట్ చేస్తారండి. దాని గురించి సరైన అవగాహన లేకపోతే ఎవరు చెప్పక, అంటే మనం మాట్లాడుకున్నా సరే దాని గురించి ఎవరు మాట్లాడరండి. కానీ ఇప్పుడు వచ్చిన పిల్లల్లో 100%లో 70%
ఈ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారండి. వాళ్ళే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడే అంటే మొదట్లోనే మనం ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తే వాళ్ళ తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేసే పని ఉండదండి. ఈ ప్రాబ్లం గురించి చాలా మందికి అవగాహన కల్పించేలా చేయాలండి. పీసీఓడి అనేది స్టార్టింగ్ లో చిన్న ప్రాబ్లమే అవ్వచ్చు, కానీ అది ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్రాబ్లం గా క్రియేట్ అవుతుందండి. క్యాన్సర్ వరకు కూడా వెళ్తుందండి అది, ఆ పీసీఓడి ప్రాబ్లం అనేది. అలాగే పిల్లలు పుట్టకుండా ఉండడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి పీసీఓడి ప్రాబ్లం వల్ల. ఆ పీసీఓడి అనేది ఎలా వస్తుందంటే, మనం సరిగ్గా డైట్ పాటించకపోయినా, సరిగ్గా టైంకి ఫుడ్ తినకపోయినా, స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా సరే ఆ ప్రాబ్లం అనేది వస్తుందండి. అలాగే పీరియడ్ లేట్గా వచ్చినప్పుడు పేరెంట్స్కి చెప్పినప్పుడు పేరెంట్స్ పట్టించుకోరండి చాలా వరకు. 60% 70% పట్టించుకోరండి. అది అలానే వస్తుందిలే అని అనుకుంటారు తప్ప ఎందుకు వస్తుంది అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళ వాళ్ళ పిల్లలకు కూడా చెప్పరు. అది ముందుగానే మనం తెలుసుకునేటట్లయితే చాలా మందికి అవేర్నెస్ తెప్పించడానికి అవకాశం ఉందండి. అలాగే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసేది శతవరి మ్యాథ్స్ అండి. శతవరి మ్యాథ్స్ మన ఆడవాళ్ళకైతే ఒక క్వీన్ అనే చెప్పొచ్చు. ఎలా అంటే ప్రతి ప్రాబ్లం కూడా మనకి ఓవరీస్ లో స్టార్ట్ అయ్యే ప్రాబ్లం కానీ, సిస్ట్ ఏర్పడినప్పుడు ఆ సిస్ట్ని పోగొట్టడానికి కానీ, లోపల వాటిని కరిగించేస్తుందండి శతవరి అనేది. ఎలా అంటే అది వాడిన వాళ్ళకి నిజంగా స్టార్టింగ్ లో ఎలా అయితే ఏ ప్రాబ్లంతో ఇర్రెగ్యులర్ పీరియడ్ అవనివ్వండి, పీసీఓడి అవనివ్వండి, ఏ ప్రాబ్లంతో అయితే మనం ఫేస్ చేస్తున్నామో అది వాడిన ఒక 2 మంత్స్కే మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి శతవరి మ్యాక్స్ వాడిన తర్వాత, మనం కరెక్ట్ వేలో కనుక వాడితే. దీని గురించి పిల్లలు పుట్టకుండా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి శతవరి మ్యాక్స్ అనేది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అండి. మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అది ఎవరికి చెప్పుకోరండి. మామూలుగా పెయిన్ రావడం, యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడం కానీ ఇలా ఉంటదండి. వేడి చేయడం కానీ బాడీ అంతా కూల్ చేస్తుందండి శతవరి మ్యాక్స్. అలాగే యూరిన్ ప్రాబ్లమ్ కూడా, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. దీనివల్ల మనకి మంచి బెనిఫిట్స్ బెనిఫిట్సే కానీ నష్టాలు అయితే ఏమీ లేవండి శతవరి మ్యాక్స్ వల్ల. మనం ఎంత ఆడవాళ్ళు కనీసం ఇయర్లో ఒక 3 బాటిల్స్ అన్నా వాడితే లేడీస్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టొచ్చండి. లేడీస్ ప్రాబ్లమ్ చాలా వరకు తగ్గించవచ్చండి. అలాగే మనం శతవరి మ్యాక్స్ కానివ్వండి, లేకపోతే డ్యూో గార్డెన్ అవ్వండి, ఇంటిమేషన్ వాష్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఓన్లీ లేడీస్ ప్రాబ్లమ్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి మనం వెస్టేజ్ లో దొరకడం నిజంగా మన అదృష్టం అనే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాలాన్ని బట్టి లేడీస్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఓవరీస్ లో పెరిగే గడ్డలు కానివ్వండి, లేకపోతే క్యాన్సర్స్ కానివ్వండి, చాలా వరకు లేడీసే ఎక్కువ సఫర్ అవుతున్నారండి ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఎందుకంటే మెయిన్ వాళ్ళకి అవగాహన లేదండి ప్రాబ్లమ్స్ మీద. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదండి. మన వెస్టేజ్ ద్వారా మనం ఎంతవరకు అందిస్తే ఈ ప్రో ఈ ఈ సప్లిమెంట్స్ని కానివ్వండి, ఈ ప్రోడక్ట్ని కానివ్వండి, మనం ఎంతవరకు సజెస్ట్ చేస్తే అంత వాళ్ళకి హెల్త్ని కాపాడే వాళ్ళం అవుతామండి. అందరికీ చెప్పేది నేను ఒకటే అండి, ఎవరి ఫీల్డ్ వర్క్ వెళ్ళినా ఏం చేసినా సరే మ్యాక్సిమం ఈ ప్రోడక్ట్ గురించి అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్, ఒక ఇంట్లో ఒక లేడీ ప్రాబ్లమ్స్ తో బాధపడితే ఆ ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమ్స్ తో బాధపడుతుందండి. చాలా వరకు బాధపడుతుందండి ఆ ఫ్యామిలీ మొత్తం మీద. ఒక ఫ్యామిలీ అనేది ఒక లేడీ మీద ఆధారపడి ఉంటుందండి. ఆ లేడీకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారండి. అందుకే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫీల్డ్ వర్క్కి వెళ్ళినా, లేకపోతే ఎవరితో అయినా, మన చుట్టాలైనా, బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఎవరితో అయినా సరే ముందు వీటి గురించి చెప్పండి. శానిటరీ నాప్కిన్స్ గురించి కానీ, శతవరి మ్యాక్స్ గురించి కానీ. లేడీస్ ప్రాబ్లమ్స్ అంటే మామూలు విషయం కాదండి. అది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, నేను డ్యూటీ చేసేటప్పుడు చాలా మందికి
చూసానండి, అలాగా దగ్గర నుంచి చూసానండి. ఫ్యామిలీ ఒక లేడీ ఒక ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆ ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుంది అనేది నేను చాలా దగ్గర నుంచి చూసానండి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఇబ్బంది పడతారండి. బ్లడ్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, ఈ ప్రెగ్నెన్సీ రాకముందు ఒక 6 మంత్స్ బిఫోర్ నుంచే ఒక 2 బాటిల్స్ వాడేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంత సఫర్ అవ్వరండి. అంత శతవరి మ్యాక్స్ వల్ల అంత దాంట్లో అన్ని ఔషధ గుణాలు ఉంటాయండి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లము కూడా రాదండి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు. హార్మోనల్ చేంజెస్ ఏం వచ్చినా సరే వాళ్ళు తట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వాడిన శతవరి మ్యాక్స్ వల్ల ఔషధ గుణాలన్నీ బాడీలో ఉంటాయండి. ఆ ఉండడం వల్ల పుట్టబోయే బేబీ కూడా బాగా పుడతారండి, వాళ్ళు ముందే ప్రెగ్నెన్సీ ముందే వాడి ఉంటే గనక. ఇలాగే కొంచెం అవేర్నెస్ పెంచండి ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల. ఒక లేడీ ఒక ఫ్యామిలీకి నిజంగా వెన్నెముకలాగే పనిచేస్తుందండి. ఆ వెన్నెముకే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల డ్యామేజ్ అయిందంటే ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోద్దండి. చాలా వరకు అవేర్నెస్ పెంచడానికి ప్రయత్నించండి అందరూ కూడా. అలాగే ఒకటి చెప్తానండి, ఎప్పుడూ కూడా మన అప్లైన్ కానీ మన మెంటర్ కానీ ఏం చెప్పినా సరే, ఎంత అలా చెప్పినా సరే మన మంచి గురించే చెప్తారండి. వాళ్ళు ఏం చెప్పినా సరే, ఎంత స్ట్రగుల్ అయినా సరే, ఎంత పనిష్మెంట్ అనుభవించినా సరే ఎప్పుడూ ప్రిపరేషన్లోనే ఉంటారండి. అలాగే వాళ్ళలాగే మనం కూడా ఎంత స్ట్రగుల్స్ వచ్చినా, ఎంత మనల్ని పనిష్మెంట్ చేసినా, లేకపోతే ఎవరు మనల్ని వేలెత్తి చూపించినా, చిన్న చూపు చూసినా మనం ఇప్పుడు పట్టించుకోకూడదండి. ఎందుకంటే మన గమ్యం ఎప్పుడు కూడా ప్రిపరేషన్లోనే ఉండాలి. మనం ఎంత ప్రిపరేషన్లో ఉండి మనం ఎంత పట్టుదలగా ఉంటే అంత సక్సెస్ అనేది తీసుకోవచ్చండి. అలాగే ఎవరు కూడా మనల్ని మనం చేసే పనిని ఎవరో ఒకరు మనం పుష్ చేయడం వల్ల మనం చేయకూడదండి. ఏ పని కూడా మనంతట మనకు అనిపించి మనం చేయాలండి. ఎప్పుడైనా సరే ఎంత ఒక పర్సన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతలా సక్సెస్ అవుతారండి. చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఎన్ని ప్రెజర్స్ వచ్చినా, ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా, అలానే ఎంత మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరినీ పట్టించుకోకుండా మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడితే అంత స్ట్రాంగ్గా మనకు సక్సెస్ అనేది వస్తుందండి. మనం చేసే పనిని ఎప్పుడూ కూడా హేట్ చేయకూడదండి, నిందించకూడదు. అలాగే హేళన కూడా చేయకూడదండి. మనం చేసే ఏ పని అయినా సరే, మనం చేసే ప్రొఫెషన్ అయినా, బిజినెస్ అయినా, లేకపోతే జాబ్ అయినా, దేన్నైనా సరే మనం హేట్ అనేది చేయకూడదండి. ఎప్పుడు కూడా ఇష్టంతోనే చేయాలండి. మనం ఎంత ఇష్టంతో చేస్తే అంత ఇష్టంగా జరుగుతుందండి మన వర్క్ కూడా. మనం కష్టంగా చేస్తే కష్టంగానే ఉంటది. అలానే మనం ఎంత ప్రాణం పెట్టి చేస్తే అంత బాగా జరుగుతుందండి మన వర్క్ కూడా. అలానే మన అప్లైన్ ఎప్పుడు కూడా మనం అంటే అప్లైన్ ఏం చెప్పినా సరే నేను చెయ్యను, నేను రాను అని అయితే చెప్పకూడదండి. ఎప్పుడు కూడా అప్లైన్ గౌరవించాలి. అలాగే అప్లైన్ గురించి కూడా ఇప్పుడు నా అప్లైన్ అయితే నేను దేవతలాగే అనుకుంటానండి. ఎందుకంటే చాలా అంటే నేను జాబ్ చేసేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ మామూలుగా ఏదైనా చెయ్యాలి అని గట్టిగా సంకల్పం అయితే చేసేదాన్నండి. కానీ అది ఏ రూపంలో వచ్చిందనేది అంటే సత్యవతి మేడం గారి రూపంలోనే వచ్చిందండి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నాకు. ఎందుకంటే ఆ మేడం గారికి నేను ఎప్పుడూ ఒక తల్లిలాగే చూస్తానండి. ఇప్పుడు తల్లి ఏం చెప్పినా సరే పిల్లలు కాదనకుండా చేస్తారండి ఏ పనైనా సరే. అలానే సత్యవతి మేడం గారు ఏం చెప్పినా సరే నేను చేస్తానండి. ఇలా మీటింగ్ ఉందమ్మా ఇలా తునిలో అంటే ఆ మీటింగ్కి అటెండ్ అవుతానండి. అంటే నా తరపు నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా సరే నేనైతే అటెండ్ అవుతానండి. అలాగే అప్లైన్ ఎప్పుడు మనం గౌరవిస్తే మనం కూడా ఒక అప్లైన్ గానే ఉంటామండి. అలాగే మన డౌన్ లైన్స్ కూడా మనల్ని గౌరవిస్తారు. ఎప్పుడైతే మనం ఒక అప్లైన్కి రెస్పెక్ట్ ఇస్తామో అలానే మనం కూడా రెస్పెక్ట్ తీసుకుంటామండి. అలాగే ఎప్పుడైతే అప్లైన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వమో, వాళ్ళు చెప్పే మాటను మనం వినకుండా నెగ్లెక్ట్ చేస్తామో, మన డౌన్ లైన్ కూడా మనకు అదే వాల్యూ ఇస్తారండి. మనం అప్లైన్కి వాల్యూ ఇస్తామో అదే మన డౌన్ లైన్ నుంచి మనకు తిరిగి వస్తుందండి. ఈ విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలండి. అలాగే ఎప్పుడు మనం ఏ వర్క్ చేసినా సరే స్ట్రాంగ్గా చెయ్యాలండి.
ఎంత స్ట్రాంగ్ అంటే ఒకరు మనల్ని నిందించినా సరే, ఛాలెంజ్ చేసినా సరే మనం స్ట్రాంగ్ గానే ఉండాలండి. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, మన పని మనం చేసుకుంటూనే పోవాలి. ఇలా చేస్తేనే మనం చేయగలమండి, ముందుకు సాగించగలం. లేదంటే అక్కడే ఆగిపోతాం. అలా ఆగిపోకుండా ఉండాలంటే మనం మీటింగ్స్కి వెళ్ళాలండి. మీటింగే మెయిన్ ఇంపార్టెంట్ అండి. జూమ్ మీటింగ్ అవనివ్వండి, లేకపోతే తుల్లో జరిగే మీటింగ్స్ అవనివ్వండి, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళాలండి. మీటింగ్లోనే ఒక మోటివేషన్ కానీ, ఒక లీడర్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి అనేది కానీ బాగా తెలుస్తుందండి. ఒక లీడర్ తయారయ్యారంటే ఆ లీడర్ వెనక ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తే అంత మంచి పొజిషన్కి వస్తారండి. ఆ పొజిషన్కి మనం రావాలి అంటే ఈజీగా వచ్చామండి. స్ట్రగుల్స్ని ఫేస్ చేయాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. అవన్నీ తట్టుకుంటేనే మనం ఒక లీడర్గా నిలబడగలమండి. ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుందని చాలా మంది అంటారండి సక్సెస్. ఈజీ అంటే మనం మాట్లాడే పదం ఈజీగానే ఉండొచ్చు, కానీ దాని వెనక వాళ్ళ కష్టం, వాళ్ళ సాక్రిఫైసెస్, వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలు చాలా ఉంటాయండి. అవన్నీ మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగించాలి తప్ప వెనకడుగు అనేది వేయకూడదండి. ఎందుకంటే మన ఫ్యామిలీ అనేది మనకి మైండ్లో ఉండిపోవాలండి. అలాగా ఇన్ మున్ ఫ్యామిలీ అనేది మైండ్లో ఉంటేనే మనం చేసే పని ఏదైనా సరే ఇష్టంగా చేయగలమండి. అది కష్టంగా అయితే ఉండదండి. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన లీడర్ ఎవరైనా సరే ఫ్యామిలీని తలుచుకొని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని, మనం ఈ ఈ స్టేజ్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే గట్టిగా సంకల్పం చేసేవాళ్ళు సక్సెస్ అవుతారండి. అలాగే ఒక స్టోరీ చెప్తానండి నేను. ఒక తండ్రి ఒక కొడుకు ఉంటారండి. ఆ కొడుకు ఆ తండ్రిని వెళ్ళి అడుగుతాడంటండి, నాన్న నా లైఫ్కి ఎంత వాల్యూ ఉందని అడుగుతారంటండి ఆ కొడుకు. వాళ్ళ నాన్న అంటారంటండి, ఒకవేళ నువ్వు నిజంగా నీ లైఫ్ వాల్యూ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నేను నీకు ఒక రాయి ఇస్తాను, ఆ రంగురాయిని తీసుకొని మార్కెట్కి వెళ్ళు అని చెప్తారంటండి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు చెప్పినట్టే ఆ రంగురాయిని తీసుకొని మార్కెట్కి వెళ్తారంటండి. మార్కెట్కి వెళ్తే చాలాసేపు కూర్చుంటారంటండి ఆ మార్కెట్లో. కూర్చున్న తర్వాత ఒక పెద్ద ఆవిడ వస్తారంటండి. వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆవిడ అడుగుతారంట, ఈ రాయి నీకు ఎక్కడిది, ఈ రాయి బాగుంది, నాకు ఇవ్వు, రేట్ ఎంత అని అడుగుతారంటండి. రేట్ ఎంత అని అడిగితే ఈ రాయి ఆయన అంటారంటండి వాళ్ళ నాన్నగారు, నువ్వు రేట్ అయితే చెప్పకు, నీ 2 వేళ్ళు చూపించు, 2 వేళ్ళు చూపించిన తర్వాత నువ్వేం మాట్లాడకు, ఏం చెప్పకు, వాళ్ళే చెప్తారు అని అంటారంటండి. అలా పెద్ద ఆవిడ అడిగిన తర్వాత ఆ 2 వేళ్ళే చూపిస్తారంటండి ఆ అబ్బాయి. చూపించిన తర్వాత ఆవిడ అనుకుంటారంట 200 అని అనుకొని మనసులో, 200కి నాకు ఇస్తావా ఈ రాయి అని అడుగుతారంటండి. వెంటనే ఆవిడకి ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తారంటండి. వాళ్ళ నాన్నగారు అంటారంట, ఈసారి ప్లేస్ చేంజ్ చేద్దాము అని చెప్పి మ్యూజియంకి వెళ్ళమంటారంటండి. ఈ రాయి తీసుకొని నువ్వు మ్యూజియంకి వెళ్ళు అని చెప్తారంటండి. మ్యూజియంకి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు నించుంటారంటండి. నించున్న తర్వాత అక్కడ ఒక ఆయన చూస్తారంటండి, ఒక యంగ్ పర్సన్ చూస్తారంటండి. చూసిన తర్వాత ఆయన అడుగుతారంట, ఇది రేట్ ఎంత అంటే, వాళ్ళ నాన్నగారు చెప్పారు కదండి 2 వేలు చూపించు, నువ్వు రేట్ ఎంతో చెప్పొద్దు అని. అలానే ఆయన 2 వేలు చూపిస్తారంటండి. 2 వేలు చూపించిన తర్వాత ఆయన అడుగుతారంట, ఇది నాకు 20 వేలకి ఇస్తావా ఈ రాయి అని. అంటే ఆయన అన్నారంట, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి, నాన్న ఇది ఆవిడేమో 200 అడిగారు, ఈయనేమో ఇక్కడ 20 వేలుకి ఇస్తావా అని అంటున్నారు, ఏంటి నాన్న అంటే, ఇంకా ఉంది నేను చెప్తాను నీకు అని మళ్ళీ స్టోన్స్ డైమండ్స్ ఉండే షాప్ దగ్గరికి వెళ్ళమంటారంటండి ఆ రాయి తీసుకొని. వెళ్ళమన్న తర్వాత అబ్బాయి అక్కడికి వెళ్తారంటండి. అక్కడ వెళ్ళిన తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళి ఆ రాయి చూపిస్తారంట. చూపించి ఆ షాప్ అయిన అంటారంట, ఈ రాయి నీకు ఎక్కడ దొరికింది, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాయిని నేను చాలా సంవత్సరాలుగా వెతుకుతున్నాను, ఈ రాయి గురించి నీకు ఎక్కడ దొరికింది, దీని రేట్ ఎంత, అసలు ఇది నీకు ఎలా తెలుసు ఈ రాయి అని అడిగితే ఆ అబ్బాయి ఏం చెప్పడంటండి, 2 వేలు మాత్రమే చూపిస్తాడంట. 2 వేలు చూపిస్తే, ఓహో దీని రేటు 2 లక్షలా అనుకొని
ఆయన చెప్తారంటండి ఆ రాయి తీసుకొని, ఇది 2 లక్షలు నేను ఇస్తాను, ఈ రాయి నాకు ఇచ్చేస్తావా అని అంటారండి. అంటే ఆ అబ్బాయి ఆయనకు కూడా ఏమీ చెప్పకుండా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారంటండి. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాక ఆయన అంటారంట, ఆయన చెప్తాడంటండి, నేను ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో మార్కెట్కి వెళ్ళినప్పుడు 200 చెప్పారు. తర్వాత మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఏమో 20,000 అని చెప్పారు. తర్వాత డైమండ్స్ స్టోన్ షాప్కి మీరు వెళ్ళమన్నారు, వెళ్తే ఆయన ఏమో 2 లక్షలు అని చెప్తున్నారు. ఏంటి నాన్న ఈ రాయిలో ఉన్న అసలు ఏంటి అంటే, వాళ్ళ నాన్నగారు అంటారంటండి, నీ లైఫ్ వాల్యూని నువ్వు ఎక్కడైతే ఉంది అని అనుకుంటావో అక్కడే నువ్వు వాల్యూ నిరూపించుకోవాలి. అలాగే మార్కెట్కి వెళ్ళావు, మార్కెట్లో దాని వాల్యూ 200. దాని తర్వాత మ్యూజియంకి వెళ్ళావు, మ్యూజియంలో 20,000. అలాగే డైమండ్స్ షాప్కి వెళ్ళావు, అక్కడ 2 లక్షలు. దాని వాల్యూ డైమండ్ షాప్ వాడికి తెలుసు కాబట్టి 2 లక్షలు అని చెప్పాడు. ఆ రాయి వాల్యూ ఆ పెద్ద ఆవిడికి తెలీదు, తర్వాత మ్యూజియంలో ఉండే ఆయనకి కూడా తెలియదు. డైమండ్స్ స్టోన్ షాప్కి వెళ్తేనే అక్కడ ఆ వాల్యూ ఆయనకి తెలుసు కాబట్టి 2 లక్షలు అని చెప్పారు. అలాగే నీ లైఫ్ నువ్వు ఎక్కడ ఉంచుతావా అనేది దాని మీద నువ్వు డిపెండ్ అవుతావు అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. 200 రూపాయలు రాయిగా మారాలి అనుకుంటావా అనేది నీ ఇష్టం, లేకపోతే 2 లక్షల రూపాయలు రాయిగా మారాలి అనుకుంటావా అది నీ ఇష్టం. అంటే మన వాల్యూ ఎక్కడ పెంచుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి అనేది ఒక జాబ్ దగ్గర అయినా లేకపోతే బిజినెస్ అయినా ఏదైనా సరే మన వాల్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మన లైఫ్ అనేది ఉంచాలి. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ మన లైఫ్ అనేది ఉంచకూడదు. మన వాల్యూ ఎక్కడైతే మనకు దొరుకుతుందో అక్కడే మనం చెయ్యాలి అని చెప్పేసి అంటారంటండి. థ్యాంక్ యూ సార్, ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. రవికృష్ణ సార్, భూపతి సార్, థ్యాంక్ యూ అండి. మొత్తం జూమ్లో యాడ్ అయిన లీడర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మేడం మీ యొక్క డ్రీమ్స్ అండి, షార్ట్ టర్మ్ గోల్ అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్ అండి. సార్ డిసెంబర్ ఈ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ కల్లా నేను గోల్డ్ డైరెక్టర్గా ఒక ఎల్ఓబి తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను సార్. నా షార్ట్ డ్రీమ్ సార్. లాంగ్ డ్రీమ్ అయితే నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యి 2 ఎల్ఓబిస్ తీసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మేడం? ఓకే సార్, అడగండి సార్. బిఎస్సి నర్సింగ్ చేశారండి. సో అవును సార్. యాజ్ ఏ నర్సుగా అయ్యుండి సప్లిమెంట్స్ వాడుతున్నారు, కానీ బయట మనం చెప్పినప్పుడు డాక్టర్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే సప్లిమెంట్స్ వాడకూడదు అంటుంటారండి. సో అవును సార్. మీ అభిప్రాయం ఏంటి మేడం? వాడకూడదు అంటే సార్ వాళ్ళకి తెలియదు కదా సార్ మన సప్లిమెంట్స్ గురించి. బయట డాక్టర్స్ అంటే వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళు మామూలుగా మెడిసిన్ అయినా ఏదైనా సరే సేల్ అవ్వాలనే చూస్తారు సార్. చాలా వరకు సేల్స్ అవ్వాలనే చూస్తారు. ఎక్కడో ఒక 10% మాత్రమే డాక్టర్స్ ఉంటారండి హెల్త్ని కాపాడుకోవాలి అని చెప్పేవాళ్ళు. మిగిలిన 90% డాక్టర్స్ కూడా వాళ్ళ స్వార్థం గురించే ఆలోచిస్తారండి. ఈ విషయం నేను చెప్పకూడదు సార్ కానీ చెప్తున్నాను. కానీ బయట వాడే మెడిసిన్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి సార్. కానీ మన వేస్టేజ్లో సప్లిమెంట్స్ వాడడం వల్ల బెనిఫిట్సే తప్ప నష్టమైతే లేదని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్మాను సార్. అలాగే వాళ్ళు నమ్మకపోయినా నమ్మించేలా చేస్తాను సార్ నేను. సో థ్యాంక్ యూ మేడం. ఇంకొక క్వశ్చన్ అండి. ఓకే సార్. సో కొత్త వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారండి, వెస్టేజ్లో జాయిన్ అయిన ఉన్న వాళ్ళకి? వెస్టేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి అయితే సార్ నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను సార్, ఎందుకంటే దీంట్లో హెల్త్ మెయిన్ కారణం హెల్త్ సార్. ఎందుకంటే నేను డ్యూటీ చేసేటప్పుడు చాలా మందిని చూశాను సార్ దగ్గర నుంచి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు. కానీ మెయిన్ వెస్టేజ్లో ముందుగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్త్ని అయితే వాళ్ళు కాపాడుకోగలరండి. తర్వాత ఏంటంటే బిజినెస్ పరంగా అయితే చాలా అంటే చాలా మంచి అవకాశం అని నేను చెప్తాను సార్. మనం గట్టిగా సంకల్పం చేసి మన వర్క్ని మనం స్ట్రాంగ్గా చేస్తే మనకు అర్థం అవ్వాలి సార్ వెస్టేజ్ గురించి.
అసలు దేనికి జాయిన్ అయ్యాము, ఎలా జాయిన్ అయ్యాము అని అది తెలుసుకుంటే ఇంక మనల్ని ఎవరో ఆపలేరు సార్. నేను వాళ్ళకి అదే చెప్తాను సార్. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే వెస్టేజ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎవరు చెప్పింది, బయట వాళ్ళు చెప్పారా లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పారా, ఎవరు చెప్పారు అనేది ఆలోచించకుండా ముందు మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకొని అసలు దీని గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు చెయ్యాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి. కానీ ఖచ్చితంగా వెస్టేజ్ని నమ్ముకొని ఒక్క 2 ఇయర్స్ కంప్లీట్గా మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఏం చేసినా సరే గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డారు అంటే కనుక మీరు సక్సెస్ అయిపోతారండి. నేను అదొక్కటే చెప్పగలను సార్. ఇంకో క్వశ్చన్ మేడం. ఓకే. సో ఈ బిజినెస్ బయట బిజినెస్ లాగా ప్రొడక్ట్ వాడకుండా చెప్పడానికి వీలవుతుందండి? అలా చెప్తే అంటే మనం మనస్ఫూర్తిగా చెప్పలేము సార్. ప్రొడక్ట్ వాడకుండా మనం మనస్ఫూర్తిగా అయితే చెప్పలేము సార్. పైన చెప్పొచ్చేమో కానీ మన లోపల నుంచి అయితే రాదు సార్. ముందుగా మనం వెస్టేజ్లో జాయిన్ అయ్యి ప్రొడక్ట్ వాడిన తర్వాత మన ఫీల్ అనేది లోపల నుంచి వస్తుంది సార్. మన మనసులోంచి వస్తుందండి. పై మాటలు రావు సార్. మనస్ఫూర్తిగా మనం ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాతే ఎవరికైనా చెప్పాలి సార్. చెప్తేనే మనం మాట్లాడే విధానం కానీ, మన కళ్ళలో చూసే అది కానీ, మన ఫేస్లో ఆ వేరియేషన్ కానీ వాళ్ళకి తెలుస్తుందండి. లేదంటే మనం తడబడుతూ చెప్పామంటే వాళ్ళు అనుకుంటారు సార్. ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు కానీ, మనం ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు కానీ, వీళ్ళే వాడుండ్రు మనకు చెప్తున్నారని అనుకుంటారు సార్. అలా అనుకోకుండా ఉండాలి అంటే ముందు మనం ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సార్ ఫ్యామిలీలో. ఏదో ఒక ప్రాబ్లం వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఫీల్ అనేది వేరుగా ఉంటుంది సార్. మనం అలా చెప్పినప్పుడే అది సక్సెస్గా కంప్లీట్ అవుతుంది సార్. ఓకే మేడం, ఇంకొక క్వశ్చన్ అండి. సో జనరల్గా ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేసినప్పుడు ఇంటెస్టైల్ స్ట్రెయిన్ అనేది కరిగిపోతుందని చాలా మట్టుకి డాక్టర్లు ఫీల్ అవుతుంటారు. సో ఇది మీరు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేస్తారు మేడం? అలా ఏమీ అవ్వదు సార్. ఫ్లాక్స్ సీడ్స్ అనేది వాళ్ళే చెప్తున్నారు సార్. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ వాడాలి, హెల్త్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లంకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల అని అలా అనడానికైతే నేను అనుకుంటున్నాను సార్. అలా ఎందుకు అంటారు అని అయితే, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు డాక్టర్స్ కూడా ఫ్లాక్స్ సీడ్స్ వాడమని చెప్తున్నారు సార్. హార్ట్ కంప్లైంట్ వాళ్ళకు కూడా చాలా వరకు చెప్తున్నారు సార్. చెప్పినప్పుడు అలా కరిగిపోతుందని అంటారు అంటే అది రాంగ్ సార్. ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్ అండి. సో మన వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి మీటింగ్స్ లేదా జూమ్ మీటింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటా మేడం? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం మీటింగ్కి ఇప్పుడు మనం అంటే మామూలుగా ఛార్జింగ్ అయిపోయినప్పుడు మొబైల్కి ఎలా ఛార్జ్ చేస్తామో అలానే మీటింగ్స్ కూడా మనల్ని పుష్ చేస్తాయి సార్. అంటే ఎవరో బలవంతం చేస్తే కాదు సార్. మీటింగ్కి వెళ్ళడం వల్ల మనం కంపెనీ గురించి కానీ లేకపోతే వాళ్ళు అంటే సార్స్ చెప్పిన మీటింగ్స్ కానీ లేకపోతే మనం మోటివేషన్ అవ్వడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి సార్. అలాగే టెస్ట్ మోనీలు కూడా చాలా అంటే చాలా బాగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది సార్ మీటింగ్స్కి వెళ్ళడం వల్ల. నాలెడ్జ్ అనేది మెయిన్ నాలెడ్జ్ తీసుకుంటాం సార్ మీటింగ్స్కి వెళ్ళడం వల్ల. మీటింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను సార్. ఎందుకంటే మీటింగ్స్కి వెళ్ళకుండా మనకు నాలెడ్జ్ రాదండి, అలాగే మోటివేషన్ కూడా రాదు సార్. జూమ్ మీటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి జూమ్కి కూడా అటెండ్ అవ్వాలండి వీలైతే. ఎందుకంటే జూమ్ మీటింగ్లో కూడా రోజుకొక జూమ్ మీటింగ్ వస్తుందండి లింక్. ఆ జూమ్ మీటింగ్ అందరూ ఒకేలా చెప్పరండి. అందరు లీడర్స్ ఒకేలా చెప్పరు. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్కలా చెప్తారు. ఆ ఒక్క లీడర్ నుంచి మనం మోటివేట్ అవ్వచ్చండి. వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళు చేసే బిజినెస్ ట్రిక్స్ వల్ల కానీ, వాళ్ళు చెప్పే డెమోస్ కానీ లేకపోతే ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఏదో ఒక టైంలో యూజ్ అవుతుందండి అది. మీటింగ్స్కి రావడం వల్ల, జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల మనకి చాలా వరకు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది సార్. మనకి ఓకే మేడం. తెలియని విషయాలు కూడా చాలా వరకు నేర్చుకోవడానికి అయితే ఉపయోగపడతాయి సార్ మీటింగ్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారండి. సో ఓకే సార్, అదేవిధంగా థ్యాంక్ చాలా వరకు డౌట్స్ కూడా క్లియర్ చేశారండి.
యాజ్ ఎ అపోలో స్టాఫ్ నర్స్గా వర్క్ చేశారు. సో అక్కడ ఏదైతే జరగలేదో సో భగవంతుడు నాకు తెలిసి మీకు ఇంకొక మరొక అవకాశం అనేది ఇచ్చారండి వెస్టేజ్లో సర్వీస్ చేయమని. సో డిఫరెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేశారండి. అదేవిధంగా ముందుగా మీ అప్లైని కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి, బూట్ క్యాంప్కి అటెండ్ చేయించారు. సో అదేవిధంగా మీ యొక్క టెస్ట్ మినిట్స్ కూడా మంచి టెస్ట్ మినిట్స్ మాకు షేర్ చేశారండి. అదేవిధంగా డ్యూ గార్డెన్ గురించి చెప్పారు, శతావరి మ్యాక్స్ బెనిఫిట్స్ అనేవి చెప్పారు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవండి. సో తర్వాత అప్లైన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పారండి, అప్లైన్ చెప్పింది వినాలి. అదేవిధంగా మన డ్రీమ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన సక్సెస్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పారు. చేసే పని ఇష్టంగా చేయాలి. అదేవిధంగా యద్భావం తద్భవతి, మనం ఎలా ఉంటామో మన టీం కూడా అలాగనే ఉంటుంది. సో మీటింగ్స్ అటెండ్ చేయించడం వల్ల లీడర్స్ తయారవుతారు. లీడర్స్ కూడా రెడీమేడ్గా దొరకరు, వాళ్ళు తయారవ్వాల్సిందే. మన ఫ్యామిలీ పరిస్థితులే మనకు మోటివేషన్ అని చెప్పారండి. సో ఎక్సలెంట్ మేడం ఈరోజు మీ సెషన్ అనేది. అదేవిధంగా మీ యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సార్. డ్రీమ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ ఈరోజైతే మేడం గారు మంచి ఎక్సలెంట్ సెషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. సార్ మాట్లాడండి సార్, కోహోస్ట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ అనుష గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, చాలా బాగుంది. వెరీ నీట్ అండ్ కూల్ ప్రెజెంటేషన్. అసలు 1 అవర్ పైన ఒక జూమ్ మీటింగ్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఇచ్చే ప్రతి లీడర్ కూడా అసలు ఇచ్చి ఏంటి బ్రాంజ్లు సిల్వర్ లెవెల్లో లేవి కూడా చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. ఇదంతా కూడా మైండ్లో లేకపోతే ఇంత నాలెడ్జ్ రాదు. నిజంగా టెస్ట్ మనీ కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, మళ్ళీ చివరిలో స్టోరీ చెప్పడం కావచ్చు, అట్లాగే డౌట్ సెషన్స్ క్రియేట్ చేయడం కావచ్చు. ఒక లీడర్కి ఇంతకన్నా గొప్ప క్వాలిటీస్ ఏముండవు. వెస్టేజ్లో పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి. అసలు ఈ చిన్న చిన్న గోల్డ్ స్టార్ నథింగ్ అనుష గారు. డెఫినెట్ అవి ఆటోమేటిక్ అయిపోతాయి. ఎందుకంటే బలమైన డ్రీమ్ ఎప్పుడు కూడా మనల్ని చాలా బలమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది. సో మీ డ్రీమ్ చాలా గొప్పది, మీ డ్రీమ్ చాలా బలమైంది. అద్భుతంగా నిజంగా ప్రతి మాట కూడా లీడర్స్ గమనించండి, ఫ్రమ్ ది హార్ట్. ఏదైనా సరే మనసులోంచి ఏదైతే నమ్మారో అదే విషయాన్ని ఈరోజు జూమ్లో చెప్పడం జరిగింది. సో సక్సెస్ కావాలి అంటే, సక్సెస్ రావాలి అంటే మైండ్ సెట్ ఇలా ఉండాలి. మన మైండ్ సెట్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. నిజంగా అద్భుతమైన మైండ్ సెట్ కానీ, ట్రైనింగ్ కానీ, నాలెడ్జ్ కానీ, నిజంగా అనుష గారు రియల్లీ సూపర్. చాలా చాలా బాగుంది థ్యాంక్ ఈరోజు. ఆ! నిజంగా థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా నిజంగా ఈరోజు ఉమెన్ హెల్త్ మీద, ఉమెన్ హైజీనిక్ హెల్త్ మీద, శానిటరీ నాప్కిన్ గురించి గానీ, అట్లాగే శతావరి గురించి గానీ చాలా చెప్పారు. నిజంగా ఈ వీడియో ఈరోజు విన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. లేని వాళ్ళు ఈ వీడియోని కనుక మీరు ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకి షేర్ చేసి అట్‌లీస్ట్ కొంత టైమ్ పెట్టి వినమని చెప్పండి. చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి మీటింగ్ ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి లీడర్స్ ఇందుకే జూమ్‌కి రండి, రెండో అనే మొత్తుకుంటా ఉంటాం. ఎందుకంటే ఇలాంటి లీడర్ సెషన్, లైవ్ సెషన్ బావుంటదండి. రికార్డింగ్ వీడియో కన్నా లైవ్ సెషన్ వింటేనే బావుంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట, ఒక్కొక్క మాట వింటుంటే ఎంత ఆలోచన క్రియేట్ అవుతుంది, ఎంత చేయాలనే ఇన్స్పిరేషన్ వస్తుంది. మరి అలాంటి ఇదిని ఎందుకు కోల్పోతున్నారో చాలా మంది తెలీదు. సో అందరూ కూడా అటెండ్ అవ్వండి. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్‌కి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఈరోజు జూమ్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్స్‌ని ఉపయోగించుకోండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అనుష గారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ లెవెల్స్. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో నెక్స్ట్ ఇయర్ అనుష గారు కార్‌లోనే వస్తారు బ్రాంచ్‌కి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్లోనే వస్తారు, నో డౌట్. సో అది ఎంత ఎర్లీగా జరగాలి అనేది మేము కోరుకుంటున్నాము. వన్స్ ఒకసారి మీరు స్టార్ డైరెక్ట్ అయ్యారంటే మీరు నెక్స్ట్ క్రౌన్ పెట్టండి, నెక్స్ట్ డిసిడి, డియుసిడి అండ్ విఎంసిఎం అంతే. ఒక్క 3 years లో లైఫ్ విల్ బి చేంజ్, టోటల్ చేంజ్ అయిపోతుంది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. మనలాంటి వాళ్ళని అందరినీ చూసుకుని చాలా మంది మేము కూడా ఇలాగ అవ్వాలి, మేము కూడా ఇలాగ మంచి సక్సెస్ తీసుకోవాలి అని అనిపించుకునే స్థాయి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలి సార్. ఆల్వేస్ గాడ్ విత్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ రవికృష్ణ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అనుష. చాలా గుడ్ చాలా మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. నిజంగా చెప్పాలంటే ఈ సక్సెస్, ఈ మాటలు నిజంగా మీ హస్బెండ్కి ఇవ్వాలి. ఎందుకంటే మీరున్నటువంటి ఊరు ఒక అడవి ప్రాంతం. జనార్దనపట్నం అంటే 6 దాటితే వెళ్ళడానికి ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఉండదు. అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటకి మీరు మీటింగ్కి వచ్చి తునొచ్చానని చెప్తే 2-3 గంటల ముందే వచ్చి దోమలు కొట్టుకుంటూ రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఏదో ఒక దగ్గర మనం ఎక్కడైతే దిగుతామో అక్కడికి వచ్చి మీ యొక్క హస్బెండ్ అనేది చాలా సపోర్ట్ చేస్తారమ్మా. ఈ లేడీస్ ఎవరైనా సరే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ముందు 100కి 200% ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటేనే అవుతుంది. జనార్దనపట్నం నుంచి నిజంగా మీరు, మీ ఆయన గారు, అలాగే రమణమ్మ మేడం వాళ్ళ ఆయన గారు, సత్యవతి మేడం వాళ్ళ ఆయన గారు, స్వాతి మేడం వాళ్ళ ఆయన గారు, వీళ్ళ నలుగురు కూడా చాలా అద్భుతంగా లేడీస్కి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంటైర్ మా టీం తరపున నేనైతే వాళ్ళకైతే చాలా చాలా కంగ్రాట్స్ చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే మనం ఈరోజు ఈ స్థాయిలో ఇలా ఉన్నాము. కంగ్రాచులేషన్స్ అండి. మీ ఆయన గారు ఎక్కడున్నా సరే మీ ఆయన గారికి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి. రవి సార్ చెప్పినట్టు కారు నెక్స్ట్ ఇయర్కి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. అలాగే మీరు 9వ నెల పాపను పట్టుకొని రాజమండ్రి బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూసి మీటింగ్ వినేవారు కదా, అందరూ మీ అమ్మాయి వైపే చూస్తూ ఎత్తుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవారు. అంత చక్కగా మీ అమ్మాయి కూడా వజ్రం లాంటి కూతురు పుట్టి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఏ మీటింగ్కి వచ్చినా అల్లరి చేయదు. ఓకే, ఏది ఏమైనా ఈ రోజు సెషన్ అయితే మాత్రం టెస్టిమోనీస్ చాలా అద్భుతంగా చెప్పావమ్మా. అలాగే ప్రొడక్ట్ వచ్చి శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, శతావరి మ్యాక్స్ కావచ్చు, అద్భుతమైన లేడీస్ ఎందుకు వాడాలి, ఇది వాడితే ఆడవాళ్ళందరూ కూడా ఒక మనిషికి వెన్నెముక ఎంత అవసరమో ఫ్యామిలీకి వెన్నెముక లాంటిది లేడీస్ హెల్త్ అనేది అని చెప్పడం జరిగింది. అంటే ఫ్యామిలీలో లేడీస్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రొడక్ట్ చాలా అవసరం అని చెప్పారు. ఇదైతే నిజంగా 100% నిజమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేయాలండి శానిటరీ నాప్కిన్స్. మనం యూజ్ చేస్తేనే ఆ రిజల్ట్ తెలుస్తుంది. హ్యాపీగా మనసులోంచి చెప్తాం. మన అనుష మేడం చెప్పినట్టు హార్ట్ఫుల్గా చెప్పగలుగుతాం అవతల వాళ్ళకి. అలాగే శతావరి అనేది మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అందరూ వాడాల్సిన ప్రొడక్ట్ మినిమం 2-3 బాటిల్ అయినా వాడాలి. ఇది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఓకే, ఇకపోతే మీరు చెప్పిన రాయి ఏదైతే ఉందో నా విలువ ఎంత అంటే మనం ఉండే ప్లేస్ని బట్టి విలువ అనేది వస్తుంది. కాబట్టి ఈరోజు ఆ ప్లేస్ని బట్టి దాని యొక్క వాల్యూ ఎలాగైతే పెరిగిందో మనము కూడా మన ప్లేస్ని బట్టే మన వాల్యూ పెరుగుతుందని మన వెస్టీజ్ అనే ప్లేస్ చాలా అద్భుతమైందమ్మా. ఈ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అలాగే సమాజంలో మంచి గుర్తింపుతో ఉంటామనేసి ఆ కథ రూపంలో కూడా మాకు చెప్పారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయినందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. ఎంత ఓపిక్గా ఉన్న టీం లీడర్స్ అందరి డ్రీమ్స్ కూడా, నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. అలాగే మీ థ్యాంక్ యూ. అప్లైన్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. మీ యొక్క లైఫ్ లైన్స్కి కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అనుష, థ్యాంక్ యూ సార్, భూపతి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ అమ్మా. సో థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం, స్టార్ డైరెక్టర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి గుడ్ సార్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. అలానే రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. అనుష మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా చాలా అంటే నిజంగా అంత ఇంతమంది అంత ఓపికగా విన్నారంటే నిజంగా మీ సెషన్ ఎలా ఉందంటే చాలా బాగుందమ్మా. కానీ నేను ఏది చెప్పినా సరే మీటింగ్ ఉందంటే సరే, ఇంటి దగ్గర మీ మామగారికి కనీసం వంట చేసి వాళ్ళు కూడా లేకపోయినా ఆయన లేవలేని పరిస్థితిలో కూడా నువ్వు మీటింగ్ రమ్మంటే మీటింగ్ వచ్చావు. అలానే బూట్ క్యాంప్కి కూడా చిన్న పిల్లతో వచ్చావు. కానీ నీకు డ్రీము చాలా పెద్ద డ్రీమ్ ఉంది. ఎందుకంటే ఏదో చెయ్యాలి, నేను మా ఆయనకి సపోర్ట్గా ఉండాలి, మా ఆయన ఒక్కడో చేసుకోలేకపోతున్నాడు అలాగని చెప్పి నాతో చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. అలానే నీకు మంచి ప్లాట్ఫామ్ అంటే వెస్టేజ్ అనే మంచి ప్లాట్ఫామ్ దొరికింది కనుక నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలమ్మా. అలానే పాపను కూడా చిన్న పాపను కూడా చూడకుండా మీ ఆడబడి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి నువ్వు ఫీల్డ్కి వెళ్ళి నైట్ అదే మన రవణమ్మ మేడం గారు చెప్పినట్టు నిజంగా మీ ఆయన గారికి అయితే నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీటింగ్ జరిగి లేట్ అయినా సరే కానీ ఆ టైం వరకు అక్కడ వెయిట్ చేసి గంట అయినా 2 గంటలైనా ఉండి నిన్ను తీసుకొని ఇంటికి వస్తారు. చాలా థ్యాంక్ యూ అమ్మా. నిజంగా చాలా మంచి మీటింగ్ ఇచ్చావు. అలానే ఈ మీటింగ్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లం కోసం చాలా బాగా చెప్పారు. ఆల్ ది బెస్ట్ అమ్మా, విష్ వెళ్తామ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సిహెచ్ రమణమ్మ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, భూపత్ Good సార్, రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ అండి. రమణ మేడం గారు, సత్యవతి మేడం గారికి గుడ్ మార్నింగ్ అండి. అనుష Good- మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎంత బాగా చెప్పారు మేడం. మామూలుగా స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడమన్నా మాట్లాడలేను అనే మీరు ఈరోజు ఎంత ఎక్సలెంట్ గా గంటన్నర కూడా ఎక్కడ ఇంత కూడా మూవ్ అవ్వకుండా చెప్పారు మేడం. కానీ నిజంగా మనకు ముఖ్యమైనది ఆడవాళ్ళ గురించి చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మనం బాగుంటేనే సృష్టికర్త మనమే కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ తీసుకొని చెప్పి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. సతవేరా మీకు తెలుసు కదా మేడం, నేను చాలా అనుభవించాను 17 సంవత్సరాలు. మన దాంట్లో 4 వాడేసరికి 17 సంవత్సరాల నుంచి అనుభవించింది నేను 4 బాటిల్తో క్లియర్ చేసుకున్నాను. దానికైతే నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. మన సప్లిమెంట్లు మీరు చెప్పినట్టు అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి మేడం. చాలా ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చినందుకు ఆల్ ది బెస్ట్ మేడం. అలాగే మన ఊరు నుంచి మనం ఎంత కష్టపడి వెళ్తున్నామో మనతో పాటు మన భర్తలు కూడా అలాగే కష్టపడి మన కోసం అక్కడ నైట్ వెయిట్ చేసి మనల్ని తీసుకొస్తున్నందుకు నిజంగా మన భర్తలకి, మీ భర్తకి మా భర్తకి కూడా మన ఇద్దరం కార్ గిఫ్ట్ గా ఇవ్వాలనే ఒక గోల్ తో పనిచేస్తున్నాం. కాబట్టి మనం త్వరలో ఇంకా మనం అనుకున్న టైం కన్నా ముందుగానే మనం కారు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలని చాలా బలంగా చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం మేడం. మీరు అనుకున్న డ్రీమ్ కూడా డిసెంబర్ కల్లా మీరు గోల్డ్ డైరెక్టర్ అవ్వాలని, తర్వాత నెక్స్ట్ ఇయర్ కి జూన్ కి పెట్టుకున్న గోల్ స్టార్ గా అవ్వాలని, ముందుగానే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం శ్రీదేవి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ Good మార్నింగ్ morning, అనుష madam. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వైజాగ్ లో కలిసాం మేడం మొన్న, బాగా గుర్తుండిపోయారు. మంచి సెషన్ మేడం. నిజంగా మీరు నాకు నిజంగా మీకు పాప ఉందన్న తెలియదు. బూట్ క్యాంప్కి వచ్చారు కానీ తెలీదు. నిజంగా చిన్న పాపతో ఇంత బాగా వర్క్ చేస్తూ ప్రతి మీటింగ్ లో కూడా మీరు కనబడుతూ ఉంటారు. నిజంగా పెద్ద పిల్లలైనా సరే ఖాళీ లేదు అది ఇది అలా ఏదో చెప్తుంటారు. కానీ మీరు కూడా ఎక్సలెంట్ లీడర్ మేడం. నిజంగా శతవరి మ్యాక్స్ కోసం, శానిటరీ నాప్కిన్ కోసం, చాలా లేడీస్ కోసం చాలా మంచి సెషన్ ఇచ్చారు. నాకు మంచి పేరు తీసుకొచ్చింది టీం. మంచి టీం వచ్చింది కూడా శతవరి మ్యాక్స్ తోనే. నేను శతవరి మ్యాక్స్, ఐరన్ పోలిక్ ఆమ్లా కూడా ఎక్కువ లేడీస్ కి కడుపు నొప్పికి డేట్ కోసం ఇచ్చాను. మంచి పేరు వచ్చింది. టీం కూడా బాగా వచ్చారు మేడం. నాకు నిజంగా అవి 2 ప్రోడక్ట్లు కూడా చాలా అద్భుతమైనవి. నేను కూడా వాడుతాను మేడం. అలాగే నిజంగా చూడండి, ఆ బాబుకి తండ్రి కొడుకులు కథ చెప్పారు కదా, ఆ రాయి గురించి అవును. కూడా మనం ఎక్కడ ఉంటే విలువ ఉంటది అన్నది కూడా చాలా బాగా చెప్పారు. నిజంగా భగవంతుడు మనకి వెస్టేజ్ ఇవ్వడం చాలా
గొప్ప అవకాశం. అది వినియోగించుకున్నదన్నది మనది నిజంగా అద్భుతమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. బేగా స్టార్ డైరెక్టర్ అయిపోయి మీ సార్ కార్ గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. మేడం అరుణ మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రవికృష్ణ మేడం. గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారమ్మా. అలాగే లేడీస్ పర్సనల్ కేర్ తీసుకున్నారు. మీరు ఒక నర్సుగా చేసినట్టు నాకు తెలియదు. మనం అప్పుడు రాజమండ్రి బూట్ క్యాంప్ నుండి నేను మిమ్మల్ని చూస్తున్నాను. రాజమండ్రి బూట్ క్యాంప్ లో అయితే మనందరం కలిసే ఒక రూమ్ లో ఉన్నాము. పాపతో చాలా చాలా ఇబ్బంది పడుతూ మీరు ఇంత చదువుకున్నారని కానీ అసలు మీరు బయట మాట్లాడటం ఏదో ఒక మాట 2 మాటలు తప్పితే నేను అసలు వినలేదు. మొన్న కూడా మనం వైజాగ్ లో కలిసి ప్రయాణం చేశాము. ఎక్సలెంట్. మీరు నర్సుగా అయితే ఉన్నారు కాబట్టి మంచి రిజల్ట్ అలాగే మంచి టెస్టిమోనీలు చెప్పారు. చాలా చాలా ఎక్సలెంట్ గా సెషన్ అయితే చెప్పారమ్మా. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతూ ఇప్పుడు రమణమ్మ మేడం గారు చెప్పినట్టు దోమలు కుట్టించుకోకుండా వెంటనే కార్ తీసుకొని అర్ధరాత్రి మిడ్ నైట్ తెల్లవారుజామున లేకుండా కారులో మీ పాపను దగ్గర పెట్టుకొని ఎంజాయ్ చేస్తారమ్మా త్వరలో. ఆల్ ద బెస్ట్ అమ్మా. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే మన మెంబర్స్ అందరూ ఎటు కదలకుండా చాలా మంది అలాగే ఉన్నారు. మీ యొక్క సెషన్ కి ఫిదా అయిపోయారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. విష్ యూ వెళ్తామ్మా. థ్యాంక్ యూ సార్. మన అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ భూపతి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. ఈశ్వరి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. హలో సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేను జాయిన్ అయ్యి 4th మంత్ అవుతుందండి. 4th మంత్ కంప్లీట్ అయ్యి 5th మంత్ వచ్చిందండి. నేను న్యూ జాయినింగ్. కాకపోతే మనకి రోజు రెగ్యులర్ గా మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నాను. నేను ఇంకా ఇప్పుడు ముందుగా చెప్పవలసిన అసలు నాకు మీటింగ్ లో మాట్లాడేది ఫస్ట్ టైం అండి. మేడం గారు ఇప్పటివరకు అనుష మేడం చాలా బాగా చెప్పారు సెక్షన్ అన్నది. సరే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మీటింగ్ లో చెప్తున్న వాళ్ళందరూ కూడా చాలా బాగా సెక్షన్ ఇస్తున్నారండి. నేను కూడా ప్రతిదీ అటెండ్ అవుతున్నాను. కాకపోతే నేను జాయిన్ అయ్యాను కానీ ఇంకా నా కింద ఎవరు ఐడీలు ఇప్పించలేకపోయానండి. చెప్తున్నాను కానీ ఇంకా అంత వాళ్ళకి అంతలా అర్థం అవ్వట్లేదు. మా అప్లైన్ లీడర్ కూడా సత్యవతి మేడమేనండి, కోటనందూరు ఆవిడ. మాది వచ్చేసి వెస్ట్ గోదావరి. ఆవిడ అక్కడ నేను ఇక్కడ. మాకు అసలు ఎటువంటి మీటింగ్లు రావడానికి కానీ మాకు ఎటు అసలు సంబంధం లేకుండా నాకు ఏదో ఫ్రెండ్లీగా ఆవిడ నాకు పరిచయం అయ్యి సప్లిమెంట్స్ నాకు హెల్త్ ప్రాబ్లం గా కొన్ని సప్లిమెంట్ తీసుకోవడం జరిగిందండి. నాకు అవన్నీ కూడా వాడడం జరుగుతుంది. కాకపోతే హెల్త్ కూడా బాగుందండి నాకు వాడడం వల్ల. నేను ఇలాగే కొంతమందికి చెప్తున్నాను కానీ ఇంకా అందరూ నమ్మకం పెట్టట్లేదు. మేడం మట్టుకి ఇవాళ చెప్పింది అన్ని కూడా చాలా బాగా చెప్పారు. ఒక కథ చెప్పారు. కథ కోసం కూడా చాలా రాయి దాని విలువ ఎలా ఉంటుందన్నది, స్టేజ్ ఎలా పెరిగితే ఎక్కడ ఉంటే దాని విలువ పెరుగుతున్నది కూడా బాగా చెప్పారు. అలాగే ఆవిడ మేడం చెప్పినట్టే మన వెస్టేజ్ లో కూడా ఫస్ట్ స్టార్ట్ 8% వస్తామండి, తర్వాత 12%, తర్వాత 60%, అలాగే మన లెవెల్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టుగా ఆవిడ దీంట్లో చెప్పింది కూడా బాగా అర్థమైంది నాకైతేను. చాలా బాగా చెప్పారండి అందరూ కూడా. నాకు అంతకన్నా ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను కూడా మీ అందరిలాగే నాకెంతగా కొంతమంది లీడర్స్ తయారవ్వాలని చెప్పేసి మన వెస్టేజ్ ని కోరుకుంటున్నానండి. కోరుకునే వరకు నీకు కృషి చేయాలనుకుంటే నాకు ఏదో దీంట్లో ఇంత మనకి శాలరీ వచ్చేయాలి, డబ్బు వచ్చేయాలని మట్టుకు కాదండి. నేను నలుగురికి హెల్ప్ చేయాలని చెప్పేసి నాలో కొంచెం ఇది ఎక్కువగా ఉంటుందండి. సోషల్ మీడియాకి కొంచెం ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పేసి నా కోరిక అండి. అలాగే ఫస్ట్ నుంచి కూడా ఎవరికైనా మనకి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా సరే చెప్తే వాళ్ళు ఇలా హెల్త్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏదైనా సమస్య ఉంది, లేకపోతే ఇంకోటి ఉందంటే నేను వాళ్ళకి భరోసాగా ఒక సలహా అయితే ఇవ్వగలను. అదే ఇది నాకు వెస్టేజ్ లో కూడా అనిపిస్తోంది. నేను మీ అందరి ఇదితో కూడా నేను ఎదరకు వెళ్ళాలని మన వెస్టేజ్ తరఫున కూడా బాగా అందరినీ కూడా బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. మీరు మంచి లీడర్షిప్ లో ఉన్నారండి.
ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో హోమ్ మీటింగ్ మీ అప్లైన్ సత్యవతి మేడం గారు కాల్ చేస్తే మేడం ఖచ్చితంగా మీకు రిటర్న్ బ్యాక్ చేస్తారు. సో దీని గురించి వరీ అవసరం లేదు మేడం. సో ఆల్ ద బెస్ట్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. మణికంఠ స్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన వెస్టేజ్లో గుడ్ మార్నింగ్ అంటాను. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం, అనుష మేడం. గుడ్ మార్నింగ్ సార్. చెప్ మైసెల్ఫ్ మణికంఠ స్వామి అండి. నేను సిఆర్ఓలో జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ కూడా వేస్టేజ్ అనేది మంచి ఒక రూట్ అని చెప్పి నేను వేస్టేజ్లో రీసెంట్గా జాయిన్ అయ్యాను. నేను మీరు అంటే ఈ రోజు చెప్పే టాపిక్ ఏంటంటే మీరు లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అవి సాల్వ్ చేసుకుని అది ఎలా సాల్వ్ అవుతుంది దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు నేను ఎలా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలంటే నేను ఎలా వర్క్ చేయాలి, నేను ఇంకా కింద వాళ్ళకి జాయిన్ చేయాలంటే నేను వాళ్ళతో ఎలా ఇంటరప్ట్ అవ్వాలనేది నాకు ఒక క్వశ్చన్ ఉంది మేడం. అది మీ అప్లైన్ ఎవరు సార్? మీకు మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు? నేను జాయిన్ చేసిన వాళ్ళు అనుష మేడం గారు సార్. అయితే మేడం గారికి సెషన్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. దీనికి ఓకే సార్. ప్రాసెస్ అనే ఉంటుందండి, మేడం చెప్తారు సార్. ఓకే. అంటే మనకి ఈ సెషన్లో మనకి ఫీడ్బ్యాక్ అనేది ఉంటుందండి. ఎలాగా మేడం డౌన్లైన్ అంటున్నారు కాబట్టి ఒకసారి కాల్ చేస్తే మేడం గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే మణికంఠ స్వామి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు వెస్టేజ్ లో మంచి సక్సెస్ తీసుకోవాలనుకుంటున్నారా? సార్ అవును వాయిస్ సార్, అవును. బ్రేక్. హలో సార్. ఓకే, సక్సెస్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ లెర్నింగ్ అండి. ఓకే సార్. సార్ వినిపిస్తుందా నా వాయిస్ మణికంఠ స్వామి గారు? వినిపిస్తుంది సార్. వెస్టేజ్ లో సక్సెస్ తీసుకోవాలంటే ఫస్ట్ లెర్నింగ్ వినిపిస్తుందా? ఓకే. ఓకే, లెర్నింగ్ అండి. ముందు ఓకే వెస్టేజ్ సార్. లో మన సక్సెస్ అండ్ మన కంపెనీ ప్రొఫైల్ గురించి ఓకే. అలాగే ఓకే సార్. ప్రోడక్ట్స్ గురించి ఇన్కమ్ ప్లాన్ గురించి నేర్చుకోండి. ఓకే సార్. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. సార్ వాయిస్ రావట్లేదండి. సో సేమ్ అదే సార్, ఈ మీటింగ్స్ మీరు అటెండ్ అవ్వడం వల్ల కంపెనీ ప్రొఫైల్ తెలుస్తుందండి, అదేవిధంగా ప్లాన్ తెలుస్తుందండి. సో ఎదట వ్యక్తికి ఏ విధంగా చెప్పాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనుష గారు మీకు చెప్తారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అనుష సార్. మేడం, మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలని హార్ట్ఫుల్ అనుకుంటున్నాను. డెఫినెట్ గా 100% వెళ్తారు. బట్ మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే లెర్నింగ్. మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. మీటింగ్స్ ట్రైనింగ్స్ మాత్రం ఎక్కడ వదలొద్దు. ఎక్కడ అవకాశం ఉన్నా అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఒక 1 or 2 months లో ఒక అద్భుతమైన నాలెడ్జ్ తీసుకున్నారు అనుకుంటే ఇండివిజువల్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మొదట్లో అప్లైనర్ తో కొద్ది కాలం వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడైతే ఇండివిజువల్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశామో మీరు వెస్టేజ్ లో ఏ డ్రీమ్ అయినా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, 1,00,000 కావాలా, 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, అంత పెద్ద డ్రీమ్ చేసే కెపాసిటీ ఎక్కడ ఉందంటే వెస్టేజ్ లో మాత్రమే ఉంది. పెద్ద డ్రీమ్ పెట్టుకోండి, ఆ డ్రీమ్ కు అనుగుణంగా వర్క్ చేయండి. 100% సక్సెస్ అవుతారు. ఓకే, కలుద్దాం. తప్పనిసరిగా తుని బ్రాంచ్ కి వచ్చినప్పుడు కాల్ చేయండి, నేను కూడా మీతో మాట్లాడతాను. ఓకే. నేను కూడా అదే కాన్ఫిడెన్స్ తో సక్సెస్ అవుతానంటే నేను జాబ్ చేస్తూ కూడా వేస్టేజ్ లో ఒక 1 year మంచి వే అని చెప్పి నేను ఇందులో ఎంటర్ అయ్యాను సార్. 100% నేను కూడా జాబ్ చేస్తున్నాను కదా. ఓకే, సో నో డౌట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం అక్కడ బయట ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. వెస్టేజ్ లో ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వెస్టేజ్ లో ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. ఈ రెండు కనుక మనం పట్టుకున్నాము అంటే వెస్టేజ్ లో సక్సెస్ అయిపోయినట్టే. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి మణికంఠ స్వామి గారు. సో లీడర్స్ ఈరోజు అయితే మంచి సెషన్ జరిగిందండి. సో థ్యాంక్ యూ అనీషా మేడం, మంచి సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం.